గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. పులివెందుల్లో జగన్ తన నామినేషన్ వేస్తూ కొన్ని పచ్చగైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. జగన్ మాట్లాడుతూ అవినాష్ ఒక అమాయకుడు, చెల్లెళ్ళు పసుపు దండుకు అమ్ముడు పోయారు, పసుపు చీరలు కట్టుకున్నారు, మీరా వైఎస్ వారసులు అంటూ మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి అచ్చమే స్పందించారు. చిన్నానికి సెకండ్ ఫ్యామిలీ ఉందన్నది నిజమే కదా అంటూ మాట్లాడారు. నిజమా కాదా అంటూ ప్రజలను ప్రశ్నించారు. వాళ్ళకి వారసులు కూడా ఉన్నారంటూ మాట్లాడారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు మీతో వేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి, లేదు చెల్లెల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, లేదు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముడు పోయారని మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి, అవినాష్ అమాయకులని మీరు ప్రజలకు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు వేస్తున్నారు. నేను వేస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, అవినాష్ అమాయకుడు అయి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సహకరించడం లేదు? సిబిఐ ఎంక్వైరీ కోఆపరేషన్ ఎందుకు చేయట్లేదు? సిబిఐ వస్తే అరెస్ట్ చేయడానికి వస్తే, లేదా ఎంక్వైరీకి వస్తే స్టేట్ పోలీసులను పెట్టి, వైసీపీ కార్యకర్తలను పెట్టి కర్నూలులో అడ్డుకునే ప్రయత్నం ఎందుకని జరిగింది? నిజమే అవినాష్ అమాయకుడు అయితే వైఎస్ వివేక మీ చిన్నాన్న ఆయన ఎవరో ఒకరైతే హత్య చేసి ఉండాలిగా. హత్య జరిగింది కూడా అబద్ధం అంటారా? అవినాష్ ఎంత అమాయకుడు అంటారో హత్య కూడా జరగలేదంటారా? సరే, హత్య జరిగిందని మీరు నమ్మితే ఒకనాడు సిబిఐతో ఎంక్వైరీ చేపించాలని డిమాండ్ చేసింది మీరా కాదా? మరి అధికారంలో రాగానే దాన్ని మర్చిపోయి సిబిఐ వద్దు అని సిబిఐ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఒకనాడు సిబిఐతో విచారించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో విచారించొద్దు అంటూ ఆ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కారణం ఏంటి? ఎవరిని రక్షించడం కోసం? స్ట్రైట్గా అడుగుతున్నా, ఏమి పొరపక్షాలు, డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మూడో ప్రశ్న నేనేంటంటే డైరెక్ట్గానే అడుగుతున్నాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి. గొడ్డలతో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందన్నారు. ఆ గొడ్డలు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి? రెండోది, ఆ రోజు ఛానల్లో హార్ట్ అటాక్ అని వేశారు. మీ పేపర్లో వేశారు, మీ ఛానల్లో వేశారు. మిగతా వాటి గురించి నేను మాట్లాడు. మీ ఛానల్లో మీ పేపర్లో వేశారు. మరి హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసే పని చేశారు? తర్వాత నారావారి రక్త చరిత్రను ప్రచారం చేసే పని చేశారు. ఇవాళ కేసులేమో భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద బుక్ అయ్యాయి. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ మీద నడుస్తుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే, వీళ్ళు అమాయకుడు, అవినాష్ బాధితుడు మాత్రమే, నిందితుడు కాదు. అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కొరకటం చేత కాదు. నోట్లో ఏలు పెట్టగానే ఏ కొరకాల అన్నయ్య, చపరిచ్చాల అన్నయ్య అని అడుగుతాడు. సరే, అదే నిజం అనుకుందాం. పోనీ మరి మీరు ఎందుకు నిందితుడిని పట్టుకునే పని చేయలేదు? మీరే అధికారంలో ఉన్నారుగా 5 సంవత్సరాలు. మీ చిన్నాన్న మీద మీకంటే చాలా ప్రేమ ఉంది. సునీతకు, షర్మిలకు ప్రేమ లేదు. ఆస్తి మీద తప్ప మనుషుల మీద ప్రేమ లేదు. ఎందుకు? చిన్నాన్న మీద మీకు మాత్రమే ప్రేమ ఉంది. షర్మిలకు, సునీతకు ఆస్తి మీద తప్ప చిన్నాన్న మీద ప్రేమ లేదు, మీకు మాత్రం ఉంది. మరి ఎందుకని నిందితుడిని పట్టుకునే పని చేయలేదు? ఎవరు హత్య చేశారో చేర్చే పని ఎందుకని చేయలేదు? మరి జొన్నపల్లి శ్రీనివాస్ కేసులోనే చేయలేదు, ఈ కేసులో నేను ఎందుకు చేస్తానని మీరు సమాధానం చెప్తే నేనేం చేయగలిగింది ఏం లేదు. మీ మీద జరిగిన కోడికత్తి దాడి విషయంలోనే దోషిని తేల్చే ప్రయత్నం చేయలేదు. మరి ఇక్కడ ఎందుకు తేలుస్తానంటే ఓకే, మీకు ఆన్సర్ ఉండొచ్చు కాక, కానీ నేనైతే స్ట్రైట్గా అడుగుతున్నా, సమాధానం చెప్పండి. రెండోది, షర్మిలాకే మీరు ఆస్తులు వాటా రూపంలో ఇచ్చారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గారు మీరు మాట్లాడుతుంది, మీరు కొడుకు, షర్మిల కూతురు. మరి ఎందుకు ఆస్తుల వాటా కోసం షర్మిని బయటకు నెట్టేశారు? ఇవాళ అప్పుగా షర్మిలాకి ఇచ్చిన డబ్బులు ఎందుకు చూపిస్తున్నారు? ఇవాళ షర్మిల తనకు ఆ మొంటి డబ్బులని అప్పుగా చూపిస్తుంది. వాస్తవానికి అన్నగా, ఆ కుటుంబ పెద్దగా, రెండోది ఆ కుటుంబంలో కూతురుగా తనకి ఆస్తులు హక్కు ఉంది. రాజశేఖర రెడ్డి గారు మనవడికి, రాజారెడ్డికి హక్కు ఉంది. మీరు మేనమామ, తల్లి తండ్రి తర్వాత పెద్దన్న, మీరు ఇవ్వట్లేదని షర్మిల ఆరోపిస్తుంది. దానికి ఏ సమాధానం చెప్తారు? రెండోది, చెల్లెళ్ళు పశువు బ్యాచ్ కమ్ముడు పోయారని మీరు ఆరోపిస్తున్నారు కదా. ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? మన ఇంట్లో ఆడపిల్లలు మన గడప దాటి మన మాట వినకుండా మన వ్యతిరేకిస్తూ ఇదే షర్మిల ఒకనాడు జగన్మోహన్ రెడ్డి సీఎం చెయ్యాలి అంటేనేమో వైఎస్ వారసురారు, లేదు జగనన్న నన్ను మోసం చేశాడంటేనే వైఎస్ వారసురాడు కాదా? ఆ రోజు జగనన్న వదిలిన బాణను పాదయాత్ర చేసినప్పుడు బాగానే ఓన్ చేసుకున్నారుగా, ఆ రోజు బాగానే వాడుకున్నారుగా షర్మిల గారి శ్రమని వాడుకునేటప్పుడు, షర్మిల గారు మీకోసం ప్రచారం చేసినప్పుడు, మీకోసం మాట్లాడినప్పుడు, మీకోసం నిలబడ్డప్పుడేమో వైఎస్ వారసురాలు. మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు, మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, న్యాయం కావాలని అడిగినప్పుడు వైఎస్ వారసుడు కాదా? ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎక్కడ గోల? ఎక్కడన్నా ఉంటుందా? రెండోది, మన ఇంట్లో ఆడబిడ్డలు మనకి కాదని మన వ్యతిరేకించి న్యాయం కావాలని రోడ్డు మీదకి ఎక్కారంటే ఫెయిల్యూర్ మనదా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు సమాధానం స్ట్రైట్గా అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా నేను అడుగుతా ఉన్నాను. సరే, వైఎస్ వివేక గారిని
అవినాష్ రెడ్డి చంపలేదు మీరు చెప్తున్నారు కదా, ఇదే మాట విజయంతో చెప్పించండి. మీ కుటుంబానికి పెద్ద రాజశేఖర రెడ్డి గారు లేరు, దురదృష్టం కొద్దీ చనిపోయారు. వివేకానంద రెడ్డి గారు లేరు, చనిపోయారు, అచ్చగించబడ్డారు. ఆ విషయంలో అవినాష్ అమాయకుడు, ఏ పాపము తెలియదు, చేయలేదు. ఆ కుటుంబానికి పెద్ద ఎవరు ఇప్పుడు ఉన్నంతలో విజయమ్మ గారు పెద్దమ్మ, పెద్ద కావిడే కదా కుటుంబానికి. ఆవిడతో చెప్పించండి. ఆవిడకి మీ పార్టీలో గౌరవ పోస్ట్ బీకేశారు, తాడేపల్లి ప్యాలెస్లో రూమ్ బీకేశారు. ఆమె పోయి లోటస్ పాండ్లో షర్మిలతో పాటు ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, షర్మిలతో పాటు నివాసం ఉంటున్నారు. అవునా కాదా? తల్లికి పార్టీలో పొజిషన్ లేదు, కుటుంబంలో పొజిషన్ లేదు. ఇలా అదే విజయమ్మ గారితో చెప్పించండి. నా కూతురు అమ్ముడు పోయింది, పసి బ్యాచ్కి చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారు, ఫండింగ్ ఇచ్చి నడిపిస్తున్నారు, కావాలని విమర్శలు చేస్తున్నారు, అవినాష్ అమాయకుడు అని చెప్పించండి. విజయమ్మతోటి చెప్పించగలరా? ఇవన్నీ దాటవేసి కావాలని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 పిల్లలను ఎలా బయటకు తీసి రాజకీయ వివాదంగా మారుస్తున్నారు, వైఎస్ వివేక రెండో పేరుని కూడా అంత వివాదంగా మార్చారని మీరు అనుకుంటున్నారా? మీ కుటుంబంలో ఒక ఎత్తుకి ఇచ్చే గౌరవం ఇదా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారా? ఇప్పుడు చెల్లెల క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారు, చిన్నాన వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారు. మీరు క్యారెక్టర్ అసాసిన్ చేయండి ఎవరిది? మళ్ళీ మీ కుటుంబం మీద మాట్లాడితే, మీ మీద ఏదన్నా దాడి చేస్తే, మీ మీద ఏదన్నా మాట్లాడితే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు అంటారు కదా. మరి మీరే ఇలా మాట్లాడితే ఇది కరెక్టా? మీ కుటుంబంలో ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు మీరు, మీ కుటుంబంలో పెద్దవాళ్ళ మీద క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు మీరు. మామూలుగా ఇంటి గుట్టును దాచుకునే ప్రయత్నం చేస్తారు, ఇంటి గుట్టును రక్షించుకునే ప్రయత్నం చేస్తారు, ఇంటి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, పెద్దవాళ్ళని గౌరవించుకునే పని చేస్తారు. సరే, ఇది అంతా పోనీ, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే హక్కు షర్మిలాకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ పేరుని ఛార్జ్షీట్లో పెట్టింది. రాజశేఖర్ రెడ్డి గారి పేరు రాష్ట్రంలో వినపడకూడదని కాంగ్రెస్ కోరుకుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. నిజమే అనుకుందాం, సాక్షి పేపర్లోను, సాక్షి మీడియాలోను రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో తీసేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి పథకాలకు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటుంది ఎవరు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ద్వారా వచ్చిన సింపతిని క్యారీ చేసుకొని, ఆ సింపతి కోసం మిమ్మల్ని జైల్లో పెడితే చెరుమమ్మ తిరిగితే ఆ శ్రమను కూడా వాడుకొని రాజకీయాలు ఎదిగిన మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఫోటోని పక్కన పెడుతుంది ఎవరు? రాజశేఖర రెడ్డి పేరు లేకుండా చేయాలనుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదా అని నేను అడుగుతున్నా, స్ట్రైట్గా అడుగుతున్నా. సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. సమాధానం చెప్పలేని, సమాధానం లేని, సమాధానం రాని ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక అమ్మాయి అడిగింది కదా, మీరు రాజకీయాల్లో రాకముందు వ్యాపారవేత్త కదా, నేను కూడా కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టుకోబోతున్నాను, సలహా ఇస్తారని చెప్పేసి. దానికట్టా సమాధానం లేదు. మీ దగ్గర చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. నేను స్వయం కృషితో ఎదిగిన బ్యాచ్ అయితే చాలా సమాధానాలు వస్తాయి. ఆ క్వశ్చన్ అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిన్న కడపలో మాట్లాడిన తర్వాత కడపలో మీరు మాట్లాడిన మాటల మేరకు నేను క్వశ్చన్ వేస్తున్నాను. మీదైన వర్షను ప్రజలకు వినిపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సురేష్ అనే కడప మేయరు వైఎస్ వివేక్ అచ్చకేసిని మాట్లాడొద్దు, అది పరువు నష్టానికి సంబంధించిన విషయం, కోర్టులో ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, మాట్లాడొద్దని పిటిషన్ వేస్తారు. మీరు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రెండోసారి మాట్లాడటం అని మీరు మాట్లాడితే అవతల సమాధానం చెప్పొద్దు, మరి అవతల మాట్లాడొద్దు. మరి అసలు ఎందుకు మీ పార్టీ మేయరు పిటిషన్ వేశాడు? ఎందుకు వివేకానంద రెడ్డి గారి మడ్డని ప్రస్తావిస్తే మీకు అంత భయం ఎందుకు వస్తుంది? ప్రజలకు తీసుకెళ్తే ఎందుకు అంత భయం వస్తుంది? గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు అనుకున్నట్టు మీకు ఎందుకు అంత భయం? అదెందుకు చర్చలో ఉంటే మీకు ఎందుకు భయం? ఒకప్పుడు అది చర్చలో పెట్టే కదా మీరు అధికారంలోకి వచ్చారు. తండ్రిని బిడ్డని బాబాయిని కూడా హత్య చేశారు, నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇవే కదా మీరు సింపతి డైలాగులు చెప్పింది. మరి అదే డైలాగులు వేరే వాళ్ళు చెప్తే, అదే హత్య కేసుని మళ్ళా రాజకీయాల్లో తీసుకొస్తే ఎందుకు మీరు ఉడికిపడుతున్నారు? ఆయన చిన్న వ్యక్తి కాదండి, మాజీ సీఎం తమ్ముడు, మాజీ ఎంపీ. ఆయన హత్య జరిగితే ఆ విషయాన్ని రాజకీయాల్లో ప్రస్తావించుకుని ఉంటారా? రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన. మీకు చిన్నాని కావచ్చు, కడప ప్రజలకు మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రజలకు సీఎం తమ్ముడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్న సమాధానాలు చెప్పండి. అలా కాకుండా రాజకీయాల్లో ఆరోపణ చేయాలి కాబట్టి, మనం గెలవాలి కాబట్టి ఆరోపణ మాత్రమే చేస్తానంటే రాజకీయాల్లో అది శాశ్వత కాలం నిలబడవు. ప్రజలు అమాయకులు కాదు, నిజాలు తెలుసుకుంటారు, నిదానంగానే తెలుసుకుంటారు. కానీ చర్యలను చూస్తే చెమటలు పడుతున్నట్టున్నాయి. చర్యల పేర్లు ఉచ్చరించకుండానే చెప్పాల్సిందంతా చెప్పేశారు, కక్కాల్సిందంతా కక్కేశారు. సరే, అన్ని కక్కేస్తున్నారుగా, ఇది కూడా కక్కేయండి. వీటికి కూడా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.